హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి. చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా. గ్రీన్ మూండాలండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో ఇష్టమైంది, హెల్దీ కూడాను. పెసలు కాబట్టి చాలా మంచిది ఒంటికి. ఎలా చేశాను ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సరేనా? పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, క్రిస్పీగా, టేస్టీగా, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట తెచ్చుకునే దానిలాగే ఉంటుందండి. ఇలా చేసి పెట్టండి, ఇది బయట తెచ్చారా అనుకుంటారు, అంత బాగుంటుంది. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా చేశానో ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? రండి, చూడండి ఎంత బాగుందో. బయట తెచ్చుకుంటే బోల్డ్ డబ్బులు అవుతాయి. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ముందుగా పెసలు నానబెట్టుకోవాలండి. నేను నైట్ నానబెట్టాను. ఉదయంకి ఇలాగ కడిగేసి వడగట్టానండి. వడగట్టి ఇప్పుడు ఇవి మనం క్లాత్ మీద ఆరబెట్టుకుందాం. తడి లేకుండా ఒక పొడి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకుంటే తడంతా పీల్చేస్తుంది. ఫ్యాన్ వేసి ఒక 2-3 నిమిషాలండి ఆరబెట్టేస్తే చక్కగా ఆరిపోతాయి. చూసారు కదా, ఆరినాక కూడా మొలకలు ఎలా వచ్చాయో. ఇప్పుడు ఆరిన తర్వాత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా మరుగుతుంటుంది. ఆయిల్ మీడియంలో పెట్టే మరగనివ్వాలండి. చూసారు కదా, తడి లేకుండా ఆరిపోయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకు ఆయిల్ కూడా చక్కగా మరిగిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్ది కొద్దిగా తీసుకోండి, లేదంటే గరిటెతో అయినా వేసుకోండి. చూసారు కదా, ఆయిల్ బాగా మరగడం వల్ల పైకి ఎలా పొంగిందో. ఇంకంతేనండి, ఒక్కసారి అలా వచ్చి మళ్ళీ అలాగా వాటిలంతట వాటే పైకి వచ్చి ఆ నురగంతా తగ్గిపోతుందండి. అప్పుడు మనం తీసేసుకోవాలి. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా, క్రంచీగా, చక్కగా ఎగుతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిదేనండి. ఆయిల్లో వేపినంత మాత్రాన ఏమైపోదు. చూసారు కదా, చక్కగా ఇలాగా మీడియంలోనే వేపుకోండి. లోపల వరకు క్రిస్పీగా వెళ్ళి వేగుతుంది. బాగా వేగుతాయి అన్నమాట, క్రిస్పీగా వేగుతాయి. అలా మీడియంలో ఉంచేసి మధ్య మధ్యన కలుపుకుంటూ చూసుకోవాలండి. చూసారు కదా, కొద్దిగా వేగింది. ఇప్పుడు ఇంకొద్దిగా ఒక 5-6 నిమిషాలు అలాగ మీడియంలోనే వేగితే చక్కగా వేగిపోయి నురగంతా తగ్గిపోద్దండి. చూడండి, ఇలా వస్తుంది కదా, ఇలా తగ్గిపోయి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు తీసేసుకోవచ్చు. చూడండి, ఒక్కసారి 2-3 గింజలు తీసి నోట్లో వేసి చూడండి. క్రిస్పీగా వచ్చిందంటే తీసేసుకోవచ్చు. ఇంక అయిపోయినట్టేనండి. డౌట్ ఉంటే అలా చూడమంటున్నాను. చూసారు కదా, ఇలాంటి జాలీలు దాంట్లో ఉంటే దాంతో తీసేసుకుంటే మొత్తం వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయో. ఆ పొట్టు కూడా క్రిస్పీగా ఉంటుందేమో, చాలా బాగుంటుందండి. నవ్వులుతుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మొత్తం అన్నీ అలాగే వేపుకొని నాకు 3 సార్లుగా వేసానండి నేను. ఇలాగే మీడియంలో ఉంచే వేపుకోండి. రెండోది కూడా ఇలాగే వేసానండి. ఇంకో 3 వాయిలు వేసాను. 3 వాయిల కింద వేసాను. ఇవి 1/2 కేజీ పెసలండి. మాకైతే ఒక 2-3 రోజులు వస్తాయి. ఏది చేసినా ఒక 2-3 రోజులకి చేస్తానండి. చూసారు కదా, ఎప్పుడు ఒకటే అంటే మళ్ళీ పిల్లలు తినరు. అంతే అండి. చూడండి, అంతా వేగిన తర్వాత ఇలా తీసాను. లాస్ట్లో కొద్దిగా జీడిపప్పు వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేయకపోయినా పర్లేదు. ఇందులో జీడిపప్పు, శనగ పలుకులు, అలాగే కారం పూస ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను. దానికి పొడి కారం 1 స్పూన్ అండి, అలాగే చాట్ మసాలా ఒక 1/2 స్పూను, అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా రెడీ అయిపోయింది. చూసారా,
ఇంట్లో ఇది ఉంటే ఒక 2, 3 రోజులు పిల్లలకి స్నాక్ లాగా ఉపయోగపడుతుందండి. అంతేకాదండి పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా కట్టుకోవచ్చు. బ్రేక్ అవుద్ది కదా! మార్నింగ్ బ్రేక్ అయినప్పుడు, ఈవినింగ్ బ్రేక్ అయినప్పుడు ఇది కట్టి పంపిస్తే చక్కగా ఇష్టంగా తింటారండి. ఒంటికి కూడా చాలా మంచిది పెసరపప్పు. చూసారా ఎంత యమ్మీగా రెడీ అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్. చూడండి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా ప్లాస్టిక్‌ది గానీ, అలాగే గాజు బౌల్ గానీ ఏదైనా ఉంటే అందులోనే స్టోర్ చేసుకుంటే మనకొక 10 రోజుల వరకు ఇలాగే క్రిస్పీగా ఉంటుందండి. అదే పెద్ద పిల్లలైతే ఒక్క రోజుకే ఊదేస్తారండి మొత్తం. చిన్న పిల్లలకైతే ఒక 10 రోజుల వరకు వస్తది. అదే పెద్ద పిల్లలు కాలేజీ చదివే పిల్లలైతే ఒక్క రోజుకి ఊదేస్తారండి. అంత టేస్టీగా చాలా బావుంటది. పిల్లలైతే బయట నుంచి తెచ్చామే అనుకుంటారండి. అంత బావుంటుంది. తప్పనిసరిగా మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూసారు కదా! ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఏమైనా ఉంటే అందులో గానీ, గాజు సీసాల్లో గానీ స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు క్రిస్పీగా, ఫ్రెష్‌గానే ఉంటదండి. అంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.